సార్ సాయిబాబా వేడుకల హైకోర్టులో పిల్లి కొట్టివేత, భగవద్గీతపై మరో వివాదం. ప్రతిదీ ఒక వివాదం అయిపోతుంది. అంటే ఇప్పుడు సత్యసాయిబాబా శత జయంతి జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తేదీల్లో కూడా జరపాల్సిన వాటిలో ఆయన పేరు కూడా పెట్టింది. ఇప్పుడు ఇక్కడ సహజంగా సాయిబాబాకు భక్తులు ఉండొచ్చు, చాలామంది ఆయన పేరుతో సంస్థలే నడుపుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఆ ట్రస్ట్కి కూడా బ్రహ్మాండమైన ఆదాయం ఉంది. కానీ ఇన్ని ఉన్నా కానీ సత్యసాయిబాబా చివరి రోజుల్లో ఆయన ఎన్ని అవస్థలు పడ్డారు, ఎంత అనుమానాస్పదంగా లేకపోతే వివాదాస్పదంగా మరణించారు అందరికి గుర్తుంది. అంటే ఎలాంటి శక్తులు అక్కడ ఉన్నాయి మనకు. నేను ఆ రోజుల్లో చాలా విస్తారంగా మేము చర్చలో పాల్గొనేవాళ్ళము. వాళ్ళ సంబంధించిన బంధువులు లేకపోతే అక్కడి వాళ్ళు కూడా చర్చలో పాల్గొనేవాళ్ళు. నిజంగా చాలా ఆయనకున్న స్థాయికి దాదాపు దైవాంశ సంభూతుడిలాగా ఉన్న వ్యక్తి చివరి దశలో చాలా ఇబ్బందులు పడి చనిపోయారు. ఓకే, ఆ తర్వాత సహజంగా దాన్ని నిలబెట్టడానికి ఆ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. అది జరుపుకోవచ్చు. ఇప్పుడు సాయిబాబా ట్రస్ట్ లేదా అక్కడ జరిగే వేడుకలో వాటిని ఎవరు తప్పు పట్టరు. కానీ దాన్ని అధికారిక వేడుకగా జరపడం అన్నది ఏ విధంగా కుదురుతుంది? ఒక ప్రజల విశ్వాసానికి సంబంధించిన పాతకాలం పురాణ దేవుడు కూడా కాదు ఆయన. ఆధునికమైనటువంటి వ్యక్తి, ఆధునిక కాలంలో ఉన్న వ్యక్తి. నమ్మడం వేరు, దాన్ని ప్రభుత్వం కూడా నమ్మడమే కదా ప్రభుత్వం జరపడం అంటే. సో దీని మీద ఆయన ఒక కేసు వేశారు. ఒక ఆయన నార్నే వెంకట సుబ్బయ్య అని, హేతువాదాలు వాటి మీద చేస్తుంటారు. ప్రభుత్వం జరపకూడదని. జరపకూడదు అదేదో తప్పు అనే విషయం కాదు. సరే, సాయిబాబాకు మహిమలు ఉన్నాయా లేదా, ఏం జరిగింది, లేకపోతే ఆ ప్రశాంతి నిలయంలో హత్యలు ఎందుకు జరిగాయి, ఆరోపణలు అంటే అవన్నీ పక్కన పెడదాం. అఫీషియల్ ఫంక్షన్గా చేస్తే సాయిబాబాదే చేస్తే ఇంకొకరిది ఎందుకు చేయకూడదు? ఇంకొక ఆయన ఇంకో స్వామిని నమ్ముతాడు, ఇంకొక ఆయన ఇంకో పీఠాన్ని నమ్ముతాడు, ఇవన్నీ కూడా జరుగుతాయి కదా. కాబట్టి హైకోర్టుకి కేసు వెళ్ళింది ఈయన వేసిన పిల్లు. దీన్ని హైకోర్టు విచారించింది కానీ తోసిపుచ్చింది. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆయన ఏదో ప్రజల మంచినీటి పథకానికి డబ్బులు ఇచ్చారు, ఇంకా కొన్ని చేశారు, కాబట్టి ప్రజోపయోగ పనులు కార్యక్రమాలు చేశారు కాబట్టి ఎందుకు జరపకూడదు అని. ఇప్పుడు ఆ జిల్లాకే ఆయన పేరు పెట్టారు కదా, సత్యసాయి జిల్లానే పేరే పెట్టారు కదా. కాబట్టి జిల్లాకు పేరు పెట్టడం అంటే సరే, రాజకీయ నాయకుల పేర్లు పెట్టిన మనుషుల పేర్లు పెడతారు, అది వేరే సంగతి. కానీ కోర్టు మొత్తాన్ని దీన్ని తీసుకోలేదు. ఇది ఒక అనవసరమైన ఇది ఇట్లా అయితే మేము ఇంకా చాలా భారీ ఖర్చులతో సహా మీకు వేయాల్సి వస్తుంది అంటే ఆయన అదే రద్దయిపోయింది అదే. కానీ నిజంగా ప్రశ్న అయితే వస్తుంది. వివిధ మతాలకు చెందిన వాళ్ళు, వాళ్ళ ఆచారాలు లేదా వాళ్ళు నమ్మేవాళ్ళు, ఇప్పుడు కూడా నమ్మేవాళ్ళు ఉండొచ్చు. ఫలానా బాబా గారు చెప్పింది నాకు తప్పకుండా ఇప్పుడు మనం ఇంకోవైపున చాలామంది బాబాలు ఈ మధ్యకాలంలో నిత్యానంద స్వామి దగ్గర నుంచి, ఆశారాం బాబు దగ్గర నుంచి, అక్కడ ఎవరు ఉత్తరాదిలో డేరా బాబా దగ్గర నుంచి వాళ్ళు కూడా బాబాలే కదా, ఎవరి స్థాయిలో వాళ్ళు. ఇప్పుడు ఈయన సభ కార్యక్రమానికేమో అందరూ రాష్ట్రపతుల దగ్గర నుంచి కొన్నిసార్లు ఇతర దేశాల మాజీ ప్రధానుల వరకు వస్తుంటారు. వ్యక్తిగత స్థాయిలో రావడం వేరు. ఉదాహరణకు ఎన్టీ రామారావు గారు కోడలు దిద్దిన కాపురం సినిమా తీసినప్పుడు అందులో సాయిబాబా లాంటిది పెట్టి ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద అని ఒక పాట పెట్టారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో సాయిబాబా దీనికి వెళ్ళటం అది ఒక దశ తర్వాత దాదాపు ఒక స్థాయికి చేరింది. న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇవన్నీ నిజం. ఇవన్నీ వ్యక్తిగత స్థాయిలో నుంచి ప్రభుత్వ కార్యక్రమాలుగా మారితే ఏమవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. హైకోర్టు కూడా కొట్టేసింది. అంటే అంతకంతకు ఏవో మార్పు, ఒక విధమైన మార్పు వస్తున్నట్టు ఇది కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చామో చెప్పలేము మనం. భగవద్గీత అది కూడా ఈ సమయంలోనే అంటే ఇట్లాంటిదే కాబట్టి నేను అది కూడా కలిపి చెప్తున్నాను. ఇప్పుడు భగవద్గీత గురించి ఆయన ఎంఎస్ రాజు అని మడకసిర, ఇప్పుడు భగవద్గీత బోధిస్తే ప్రజల ఆకలి తీరుతుందా అన్నట్టు ఆయన. ఇంకా పూర్తి పాఠం నేను విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ప్రకటన చూశాను. నిజంగా ఆ ప్రకటన వరకు చూస్తే దాంట్లో ఏమీ పొరపాటు ఏం లేదు. ఎందుకంటే భగవద్గీతను పూజించవద్దు లేదా భగవద్గీత ఏమీ పవిత్రమైంది కాదంటే వేరే విషయం. ఇప్పుడు భగవద్గీత కూడా బోధించేది కర్మణ్యే నాది కార్యస్థని, ఎవరి కర్మ వాళ్ళు చేయాలనే భగవద్గీత చెప్పేది కూడా. ఎవరి గుణకర్మ విభాగ సహా అని ఆయన అన్నప్పుడు ఎవరి కర్మ వాడు చేయండి, పని చేయండి, ఎవరి పని వాళ్ళు చేస్తేనే తిండి వస్తుంది, అంతవరకు ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంకా వేరే దాంట్లో అవమానించటము బహుశా చాలా విషయాల్లో భగవద్గీతలో నేను భగవద్గీతకు సంబంధించి ఒక కీలకమైన గ్రంథం అనువాదం చేశా. దాన్ని కనుక చదివితే సనాతనవాదులు చాలామంది షాక్ అవుతారు.
సర్వధర్మం పరిత్యజ్యం మామేకం శరణం వ్రజ అన్నాడు కృష్ణుడు దాంట్లో. సర్వధర్మం పరిత్యజ్యం, అన్ని ధర్మాలు వదిలేసేయి, నన్నే చేయమన్నాడు. ఎలా కుదురుతుంది మరి? చాలామంది దేవుళ్ళు, చాలా నమ్మకాలు, చాలా ఆచారాలు ఇవన్నీ ఉన్నాయి కదా అంటే కుదరదు. అలాగే కులతత్వం ఇది లేదంటారు. అందులో ఏమన్నాడు ఆయన? క్షత్రియస్య స్వభావజం, బ్రాహ్మణస్య స్వభావజం, శూద్రస్య స్వభావజం. బ్రాహ్మణులు ఇలా చేయాలి, క్షత్రియులు ఇలా చేయాలి, శూద్రులు ఇలా, ఇవన్నీ ఆయన ఇందులో చెప్పాడు చాలా స్పష్టంగా. ఈ రెండు రకాలు ఉన్నాయి భగవద్గీతలో. ఒక అప్పటి వరకు జరుగుతున్న మార్చాలి అనే లక్షణము ఉంది, ఇది కూడా ఉంది. ఏదైతే ఆయన అది అన్నాడు కాబట్టి ఇంకా వెంటనే దాన్ని వివాదము, క్షమాపణ చెప్పినా చెప్తాడు, ఎందుకంటే ఎన్డీఏలో కొనసాగాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. కానీ ప్రతిదాన్ని ప్రశ్నార్థకం చేయడం. ఇప్పుడు టీటీడీ సభ్యుడు అంటున్నారు కాబట్టి ఉదాహరణకు టీటీడీ మొన్న 5,000 ఆలయాలు కట్టాలి దళిత వాడల్లో నిర్ణయం చేసింది. దీని గురించి ఎవరో అన్నారని వాళ్ళ మీద షర్మిల అనుకుంటా, ఆమె మీద షర్మిల కావచ్చు, ఇంకొక సిపిఎం శ్రీనివాసరావు కావచ్చు, మీరు ప్రజల సదుపాయాలకి డబ్బు ఉపయోగిస్తే చాలా సంతోషం కదా, ఇప్పటికే ఉన్న ఆలయాలు చక్కగా మెయింటైన్, నిర్వహణ చక్కగా జరిగితే చాలా బాగుంటుంది కదా అనే మాట ఎవరైనా అంటారు. వీటన్నిటిని ఏదో దైవ ధిక్కారం కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదేమి మత దూషణం, దైవ దూషణం కాదు. దాని స్పిరిట్, వాట్ ఈజ్ ది స్పిరిట్ బిహైండ్ ఇట్ అనేది చాలా ముఖ్యమవుతుంది. సాయిబాబా పిటిషన్లో కూడా, అందులో ఆ పిటిషనర్ సాయిబాబాని ఏమీ అనడానికి సమస్య కాదు. అధికారికంగా మటుకు మీరు ఏదో ఒక లాజిక్ ఉండాలి కదా. వర్మగారు ఈ టాపిక్ చర్చకు చేపట్టారంటే ఆ టాపిక్ ఎందుకు చర్చకు చేపట్టలేదు? ఒక లాజిక్ ఏదో ఒకటి. మామూలుగానే వ్యవస్థలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వాలు, నేను అప్పుడు మీకు చెప్పాను, గురజాడది పెట్టలేదు, కందుకూరి వీరేశలింగంది పెట్టలేదు, బ్రౌన్ది పెట్టమని ఈరోజే నిన్ననే ఉత్తర్వు ఇచ్చారు. బ్రౌన్ తెలుగు అయితే అది ఇంగ్లీష్లో ఇచ్చారు. అది ఇంగ్లీష్ వాడైన బ్రౌను తెలుగు భాషకు చేసిన సేవను గురించి చెప్పడానికి ఉత్తర్వు ఇంగ్లీష్లో ఇవ్వడం అంటే మన దేశంలో పరిణామాలు ఎలా తలకిందులుగా నడుస్తాయో మనకు అర్థమవుతుందన్నమాట. చూద్దాం మరి. రాజు అన్నీ చెప్తుంటారు కదా, దీని మీద ఏం చెప్పి బయటపడతారు.